హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు నా ఊహా ప్రపంచం. రిషి వసుని కథ చెప్పమని అడుగుతాడు కదా. కథ ఏం కథ చెప్పాలి అని వసు ఆలోచిస్తూ ఉంటే ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ చెప్పమంటాడు కదా రిషి. రొమాంటిక్ లవ్ స్టోరీ అంటే ఏం చెప్పాలబ్బా, సరే చెప్తాను, రిషి తారల కథ చెప్తాను అని అంటే వసు సరే చెప్పు అని రిషి వసు కళ్ళల్లోకి చూస్తూ ఉంటాడు. రిషి అలా చూస్తూ ఉంటే వసుకి సిగ్గుగా అనిపించి, సార్ మీరు అలా కొంటెగా చూస్తూ ఉంటే నాకు చాలా సిగ్గుగా అనిపిస్తుంది, నేను మాట్లాడలేకపోతున్నాను, నేను చెప్పలేను అని అంటూ వసు తన చేతులతో కళ్ళు మూసుకుంటుంది. రిషి వసు చేతులను తీసివేసి, అబ్బా ఇదంతా సిగ్గే, కోపంలో ఎంత అందంగా ఉన్నావో సిగ్గుపడుతున్నా అంతకు రెట్టింపు అందంగా ఉన్నావు తెలుసా అని పొగుడుతూ ఉంటాడు రిషి. ఆ మాటలకి వసుకి ఇంకా సిగ్గుగా అనిపించి, సార్ ఉండి సార్ అని అటు తిరుగుతుంది. రిషి తన వైపుకు తిప్పుకుని వసుని, ఎక్కడికి పోయేది, కథ చెప్పమంటే కథ చెప్పకుండా పొండి అంటావేంటి, కథ చెప్పమ్మా అని అంటాడు రిషి ప్రేమగా. ఏం కథ చెప్పాలి, నేను చెప్పలేను ఇప్పుడు అని అంటుంది వసు. సరే నువ్వు చెప్తాను అన్న రిషిదారుల కథ నన్ను చెప్పమంటావా, నేనే చెప్తాను అని అంటూ వసు నడుము చుట్టూ తన చేయి వేసి బంధించి వసు పెదవులపై ముద్దు పెడుతూ ఉంటాడు. కథ చెప్తాను అని ఏం చేస్తున్నారు మీరు అని అంటుంది వసు. ఇది కూడా కథలో భాగమే అని అంటూ వసుని పూర్తిగా ఆక్రమించుకుని వసుకి దగ్గరవుతూ ఉంటాడు. అలా ఒకరి ప్రేమలో ఒకరు పరవశిస్తూ నిద్రపోయేసరికి చాలా లేట్ అయిపోతుంది. రిషి వసు లేట్ గా నిద్రపోవడం వల్ల వాళ్ళకి మెలకువ రాదు. అందరూ రిషి వసుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు కింద హాల్లో ఉదయాన్నే. రిషి వసు ఎంతసేపు రాకపోయేసరికి, ఏమైంది వసు ఇంకా కిందకి రాలేదేంటి, వసుకి ఒంట్లో ఏమైనా బాలేదా, అందుకే కిందకి రాలేదా, రిషికి ఫోన్ చేసి అడుగుదాం అని అనుకుంటూ ఉంటుంది జగతి. అంతలో దేవయాని, జగతి రాత్రి ఏం జరిగిందో తెలుసా, అర్ధరాత్రి రిషి వసు బయటికి వెళ్ళొచ్చారు, మీ ఇంట్లో కూడా ఇలానే చేస్తున్నారా వాళ్ళు, ఎప్పుడు పడితే అప్పుడు ఇలా బయటకి వెళ్లే అలవాటేంటి అని అడుగుతూ ఉంటుంది దేవయాని. అక్కయ్య పిల్లలు కదా వాళ్ళు, వాళ్ళకి కొన్ని సరదాలుంటాయి కదా, ఇప్పుడు కాకపోతే వాళ్ళు ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తారు అని అంటుంది జగతి. హా అయినా వీళ్ళు బయటికి వెళ్లారని ఈవిడికి ఎలా తెలిసిందో అని అనుకుంటూ ఉంటాడు మహేంద్ర. అయినా వదిన గారు, వాళ్ళు అర్ధరాత్రి బయటికి వెళ్లారని మీకెలా తెలుసు, మీరు నిద్రపోకుండా ఏం చేస్తున్నారు అని అంటాడు మహేంద్ర. కారు శబ్దం వినిపించేసరికి మెలకు వచ్చి నేను బయటకు వెళ్ళాను, అప్పుడు రిషి వసు కారులో ఉన్నారు, నన్ను చూసి కిందకి దిగారు. ఎందుకు వెళ్లారు అంటే చిన్న పని మీద బయటకు వెళ్ళామని ఏదో తప్పించేసుకున్నారు. అయినా ఇలా ఎప్పుడు పడితే అప్పుడు అలా అర్ధరాత్రులు బయటికి వెళ్తే మన భూషణ్ ఫ్యామిలీ పరువేం కావాలి, ఇలాంటివేమీ చెప్పవా జగతి అని అంటూ ఉంటుంది దేవయాని. అబ్బా ఈవిడేంటి ఇప్పుడు తగులుకుంది అని అనుకుంటూ జగతి మహేంద్ర తలని రుద్దుకుంటూ భారంగా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఫణీంద్ర, ఏంటి దేవయాని, ఒక్కరోజు వాళ్ళు ఇక్కడ ఉండడానికి వచ్చారు, వాళ్ళని ఒక్కరోజు కూడా మనశ్శాంతిగా ఉండనివ్వవా, ఇప్పుడు వెళ్లిపోయే ముందు నువ్వు ఇలా అనడం వల్ల వాళ్ళ మనసులు ఎంత బాధపడతాయి ఆలోచించావా అని అంటాడు ఫణీంద్ర. ఏంటండి మీరు నన్నే అంటారు, నేనేం తప్పు అన్నానని మీరు నన్ను అంటున్నారు, పిల్లల్ని హద్దుల్లో ఉంచమని జగతికి చెప్తున్నాను, అది కూడా తప్పేనా అని అంటూ ఉంటుంది దేవయాని. చూడు, రిషి వసూలు చిన్న పిల్లలేం కాదు, వాళ్ళకి ఇద్దరు పిల్లలు పుట్టారు, వాళ్ళు ఏం చేయాలో ఏం చేయకూడదో వాళ్ళకు తెలుసు, ఒకరితో చెప్పించుకునే స్థితిలో వాళ్ళు లేరు, వాళ్ళు ఏం చేయాలి ఏం చేయకూడదు అనే ఫ్రీడమ్ వాళ్ళకి ఉంది. నువ్వు అనవసరమైన విషయాల్లో కలుగు చేసుకుని మన గౌరవాన్ని మనం పోగొట్టుకోకూడదు, నువ్వు హద్దుల్లో ఉంటే మంచిది దేవి అని అంటూ ఉంటాడు ఫణీంద్ర. అది కాదండి, ధరణిని చూడండి, ధరణికి పెళ్ళయి ఇన్నేళ్ళయింది, ఎప్పుడైనా ఇలా శైలేంద్రతో ఒంటరిగా బయటికి వెళ్ళిందా అర్ధరాత్రులు, ఆ వసుధారా రిషికి లేనిపోని అలవాట్లన్నీ నేర్పుతుంది అని నా బాధ అని అంటుంది దేవయాని. జగతికి చాలా కోపం వస్తూ ఉంటుంది. చూడండి అక్కయ్య, వసుధార రిషి భార్య, వాళ్ళిద్దరూ ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్లే స్వాతంత్రం వాళ్ళకి ఉంది, మీరు ధరణికి భర్తతో బయటికి వెళ్లే ధైర్యాన్ని స్వాతంత్రాన్ని ఇవ్వలేదు, కానీ నా కోడలు వసుధారాకి తనకి కావలసినంత స్వాతంత్రాన్ని నేనిచ్చాను, నేను ఎలా ఇంటిలో అడుగు పెట్టానో తను నాలాగే ఈ ఇంటిలో అడుగు పెట్టింది,
కాబట్టి తన మీద నేను ఎందుకు పెత్తనం చేయాలి? ఎందుకు నా పెత్తనాన్ని తన మీద రుద్దాలి? నాకు ఎలా హక్కుందో తనకి అన్ని హక్కులు ఉన్నాయి. లేనిపోయిన పెత్తనాలు చేసి విలువను తగ్గించుకునే కంటే తగినంత స్వాతంత్రాన్ని ఇచ్చి మనం మన విలువని కాపాడుకోవాలక్కయ్య. అప్పుడే మన పెద్దరికానికి గౌరవం ఉంటుంది అని అంటుంది జగతి. ఇదేంటి ఈ జగతి రివర్స్ లో నాకు క్లాస్ పీకుతుంది అని అనుకుంటూ ఉంటుంది దేవయాని. అమ్మా జగతి, దేవయాని గురించి నీకు తెలిసిందే కదా. తన మాటలేం పట్టించుకోవద్దు. తన బదులు నేను క్షమాపణ అడుగుతున్నాను, మీకు ఏమైనా ఇబ్బంది కలిగి ఉంటే అని అంటాడు ఫణేంద్ర. అయ్యో బావగారు, మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటి? అక్కయ్య మాటలని నేనేం పట్టించుకోవట్లేదు, మీరు బాధపడకండి, మీరు అలా ఇంకెప్పుడు అడగొద్దు అని అంటూ ఉంటుంది జగతి. ఈయనొకరు, నేనేది మాట్లాడినా నన్నే తప్పు పట్టాలని చూస్తారు కానీ నా ఆంతర్యాన్ని అస్సలు గ్రహించరు అని అనుకుంటూ ఉంటుంది దేవయాని. మహేంద్ర, నేను ఇప్పుడే వస్తాను అని జగతి పైకి వెళ్లి రిషి వాళ్ళ రూమ్ డోర్ కొడుతూ ఉంటుంది. రిషి వసు హక్ చేసుకుని పడుకుని ఉంటారు. ఇంకా నిద్రలు ఎవరు లేట్ గా పడుకోవడం వల్ల అస్సలు మెలకు రాదు. డోర్ కొడుతూ ఉంటే సడన్ గా రిషికి మెలకు వస్తుంది. ఈ టైంలో ఎవరబ్బా డోర్ కొట్టేది అని బద్ధకంగా మత్తుగా లేచి టైం చూస్తాడు. టైం 8 అవుతూ ఉంటుంది. అమ్మో, 8 అయిందా అప్పుడే అని గబగబా లేచి వచ్చి డోర్ తీస్తాడు. ఎదురుగా జగతి కనిపిస్తుంది. అమ్మా ఏంటి అని అంటూ ఉంటాడు. ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు, అందుకే డోర్ కొడుతున్నాను. డోర్ కూడా ఇంతసేపటికి తీసావు, ఇంకా లెగకపోవడం ఏంటి? రాత్ర ఎక్కడికి బయటకు వెళ్ళారంట అని అంటూ ఉంటుంది జగతి. అదా, వసుకి ఐస్ క్రీమ్ తినాలని ఉంటే వెళ్ళాము, అందుకే లేట్ అయింది అని అంటాడు రిషి. మన ఇంట్లో ఉన్నప్పుడు మీరు ఎక్కడికైనా ఎప్పుడైనా వెళ్ళొచ్చు రిషి, కానీ మనం మన ఇంట్లో లేము. ఇక్కడున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా. దేవి అని అక్కయ్య కంటపడ్డారు, ఆవిడ ఊరుకుంటుందా అని అంటుంది జగతి. ఏమైనా అన్నారా పెద్దమ్మా అని అంటాడు రిషి. అనకపోతే ఆశ్చర్యపోవాలి, అంటే ఆశ్చర్యం ఏముంది, అయినా మనకిది అలవాటే కదా అని అంటుంది జగతి. సారీ అమ్మా అని అంటాడు రిషి. సారీ ఎందుకు నాన్న, అందరూ కింద వెయిట్ చేస్తున్నారు, మీరు త్వరగా రెడీ అయ్యి కిందకొస్తే బ్రేక్ఫాస్ట్ చేసి మన ఇంటికి వెళ్దాం అని అంటుంది జగతి. సరే అమ్మా అని అంటాడు రిషి. అవును, వసు ఏంటి త్వరగానే లెగుస్తుంది కదా, ఎంత లేటుగా నిద్రపోయినా. లేకపోవడం ఏంటి, ఉండు నేను లేపుతాను అని లోపలికి వస్తుంది జగతి. అమ్మా వద్దు వద్దు అని అంటూ ఉంటాడు రిషి. ఎందుకు నాన్న, ఎందుకు వద్దంటున్నా అని వచ్చి బెడ్షీట్ కప్పుకుని ఉన్న వసుని చూసి బెడ్షీట్ పట్టుకుంటుంది తీద్దాము అని. అంతలో కింద చూస్తుంది జగతి. కింద వసు బట్టలుంటాయి. అవి చూడగానే జగతి బెడ్షీట్ తీసేది ఆగిపోయి ఒక క్షణం ఏం మాట్లాడాలో అర్థం కాదు. రిషి కూడా ఏం మాట్లాడాలో అర్థం కాక జగతితో అటు తిరిగిపోతాడు. ఇక జగతి నవ్వుకుంటూ, నాన్న రిషి, వసుని నువ్వే లేపు, నేను వెళ్తున్నాను అని అంటుంది. రిషి సిగ్గుపడుతూ నవ్వుతూ ఉంటాడు. రిషి తలపైన నిమిరి నవ్వుకుంటూ జగతి వెళ్ళిపోతుంది. ఇక రిషి జగతి వెళ్ళగానే డోర్ క్లోజ్ చేసేసి వసు దగ్గరకు వచ్చి వసు వసు లే అని లేపుతూ ఉంటాడు. వసు చాలా బద్ధకంగా మత్తుగా ప్లీజ్ రిషి ఒక్క 10 minutes అని అంటూ ఉంటుంది. ఏ, అందరూ వెయిట్ చేస్తున్నారంట మన కోసం, లెగురా అని లేపుతూ ఉంటాడు వసుని. ఇప్పుడే కదా పడుకున్నది, అప్పుడే లేపేస్తే ఎట్లా? నాకు బాగా నిద్రొస్తుంది అని గారం చేస్తూ మారం చేస్తూ ఉంటుంది వసు. అందరూ ఇంటికి వెళ్ళడానికి రెడీ అయిపోయారు, మనమే ఉన్నాము, లే వసు అని అంటాడు రిషి. వసు ఉలిక్కపడి ఒక్కసారిగా లేచి కూర్చుంటుంది. తనను తాను చూసుకుని బెడ్షీట్ కప్పేసుకుంటుంది. రిషి వసు చేతికి డ్రెస్ అందించి అటు తిరిగి నిలబడతాడు. వసు డ్రెస్ వేసుకుని నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని సిగ్గుపడుతూ బాత్రూమ్ లోకి దూరిపోతుంది. రిషి నవ్వుకుంటూ ఉంటాడు. వసు ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత రిషి కూడా ఫ్రెష్ అవడానికి బాత్రూమ్ లోకి వెళ్తాడు. వసు అద్దం ఎదురుగా నిలబడి రెడీ అవుతూ ఉంటుంది. అంతలో రిషి కూడా ఫ్రెష్ అయ్యి బాత్రూమ్ లో నుంచి బయటకు వచ్చేస్తాడు. మంచం అవతల వైపు అద్దం ముందు నిలబడి వసు రెడీ అవుతూ ఉంటే మంచం ఇవతల వైపు రిషి నిలబడి బ్యాగ్ లో ఉన్న తన బట్టల్ని తీసుకుంటూ ఉంటాడు. రెడీ అవుతున్న వసు ఒక్కసారిగా చూసి షాక్ అవుతుంది. వెనక్కి తిరిగి చూస్తుంది రిషిని. అంటే ఇందాక అని జరిగింది గుర్తు చేసుకుంటుంది. రిషి నిలబడి ఉన్న ప్లేస్ లో వసు ఇందాక నిలబడి బట్టలు వేసుకోవడం,
బెడ్ కి యువతల వైపు అటువైపు తిరిగి అద్దంలో నుండి రిషి చూడడం ఇవన్నీ గుర్తు చేసుకుని అమ్మో అనుకుంటూ గుండెను పట్టుకుని రిషి వంక కోపంగా చూస్తూ ఉంటుంది. రిషి బట్టలు తీసుకుని వసు వంక చూస్తాడు. వసు కోపాన్ని గ్రహించి ఏంటి అలా చూస్తున్నావు కోపంగా అని అంటాడు. వసు మిమ్మల్ని అని అంటూ రిషి దగ్గరకు వచ్చి తన చేతులతో రిషి మెడను పట్టుకుని చంపేస్తా మిమ్మల్ని అని అంటుంది. ఎందుకు అని అంటాడు రిషి. అద్దం వైపు చూస్తుంది వాసు. రిషి అది చూసి ఓ తెలిసిపోయిందా అని పక్కపక్క నవ్వుతూ ఉంటాడు. ఎలా నవ్వుతున్నారు అసలు మీరు అని గట్టిగా రిషిని పట్టుకుని కొడుతూ ఉంటుంది వాసు. రిషి నవ్వుతూ ఉంటాడు. ఏ మన కోసం కింద అందరూ వెయిట్ చేస్తున్నారు, కావాలంటే మనం ఇంటికి వెళ్ళిన తర్వాత కొడుతూ గన్లే అని అంటాడు రిషి నవ్వుతూ. మీకు ఆటలుగా ఉందా అని రెండు చేతులతో రిషిని కొడుతూ ఉంటుంది వాసు. రిషి నవ్వుకుంటూ వసుని పట్టుకుని లాక్కుని కిందకి తీసుకువెళ్తూ ఉంటాడు. ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్. గుడ్ నైట్ ఆల్.